రొట్టెలని నాయకులకు మూలము తోడ రొట్టెల భారత దేవికి రొట్టెల కవి పండితులకు మూలము తోడా వజ్రాజులు అయితే మన పంగల్ పట్టము మీ పేరు కాళవతి మహారాజు సూర్యవతిరాజు విడవతిరాజు చిన్నవాడు నీ లగ్నమైంది అయ్యా రప్యమంటవా నవభోజరాజు మా తల్లి భూలక్ష్మమ్మ వారి గర్భంలో మేము 7 అక్క చెల్లెలమైనా ఈ యొక్క రామవతిరాజు కొడుకులు 7కి మమ్మల్ని 7 ఇచ్చిందమ్మా. అయితే 7 అక్కలని 7కి ఇచ్చినాయి అమ్మా. మీరంతా సంతోషంగా నమస్కారం ప్రాణేశ్వర స్వామి. మమ్మల్ని రప్పించినందుకు తండ్రి అయ్యా చెప్తా గది కోట కుడియాను సాయాకి గది కోట కుడియాను జీవు కపావతిని ఎత్తును పోయింత విద్యావంతుడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నిండు గెలిపిస్తున్నావు కాబట్టి గండికోట మీదకి ఉత్తరం లిఖించి పంపించారు కదా. అన్నయ్యములు 7 సైన్యము మొల్లారం కట్టిన మగ పిల్లవాడు లేకుండా యుద్ధాభూమికి సిద్ధమై వెళ్తున్నారా? నువ్వు గర్భవతి పెట్టుకోబడుతున్నావు. తిరిగి మీరేమంటున్నారు? నేను వెళ్తాను కదా. సరే మీరు రాజులో ఉన్నారు. భర్త మాటకు భార్య ఎదురుపడి మాట్లాడటం పద్ధతి కాదు. సరే మీ దేశానికి మీరు వెళ్తారు కానీ ఇక్కడ ఎవరిని ఒకరికి కావాలి పెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరంటే మన మనవాడైనా తలారాముడు ఉన్నాడు. తలారాముడు వెళ్ళిపోయి ఇక్కడ 7 గిల్లగిస్తున్నాను. ఈ 7 గిల్లని దాటి వస్తే నీకు హాని అవుతుంది. అంతవరకు ఏం భయం వెళ్ళిపోయి మా యొక్క ఇంటి ముందు 7 గిరులు ఇస్తున్నారు. ఎవరు వచ్చిన అక్షగాడు రాని భిక్షం రాని జోగి రాని జంగం రాని 7 గిరులు భిక్ష పెట్టాలి కానీ 7 గిరులు దాటి భిక్ష పెట్టద్దా నాదాన్ని చిత్తము నాదా ప్రాణ వెళ్ళిపోతుంది. కొత్త
రాజు నాకు చెప్పిండు ఈ కోట గురించి కావాలి ఉంటావా అప్పుడు అందరికంటే పెద్ద తల్లి సూర్యరాగమ్మ సారాగమ్మ అక్క ఎట్లా వస్తున్నది ఇక్కడ మాది వరంగల్ జిల్లా నడిగట్ట మండలం కొయ్య బొమ్మల కళాకారులం. అక్కడికి పద్మిని గారు ఈ యొక్క లవాఖానంలో మా సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన ప్రతి వారం ఒక ప్రోగ్రాం పెట్టించి ప్రతి ప్రేక్షకుల హృదయంలో రంజింపునకుండా వాళ్ళ హృదయంలో నిజాయితీగా నిశ్చయముగా ఉండాలని సుబ్బారెడ్డి గారు దీన్ని మమ్మల్ని పిలిపించి ఈ కొయ్య బొమ్మల కళలు పెట్టించారు. వారికి మా కళాకారుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు. బిడ్డ వచ్చిన ప్రేక్షకులకు మహానుభావులకు అయితే ఈ ప్రకారంలో ఈ కొయ్య బొమ్మలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కొడుకోవు అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో టోటల్ చెప్పాలంటే అంటే ఈ ఇండియా బొమ్మలు ఆడుకుంటూ ఎవరంటే జయదీ తిరుమలరావు గారు మీరు ఇక్కడ మన ధన్యవాదాలు. వారు కూడా మమ్మల్ని పట్టు చిత్రం పెట్టారు. అదే వేణుకుమార్ గారు లక్ష్ముడు గ్రామీణ స్కూల్ మహానుభావుడు వేణుకుమార్ గారు వారు కూడా మమ్మల్ని కళలు పెట్టి చక్రం పెట్టించారు. దానికి అధ్యక్షత మాధవలత గారు వారు పట్టుకొచ్చి పెట్టించారు. ఇప్పుడు దీనికి పత్రి గారు ఈ రామాఖాన్కు కొయ్య బొమ్మలు చూపించాలని ఈ బంజారా తెప్పించి దానికి అధ్యక్షత మా సుబ్బారెడ్డి గారికి వారికి మా కళాకారుల ధన్యవాదాలు. బిడ్డ బాధలకు మొదటిసారి నొప్పులు పడుతుందట. మీరు జోకరా? జోకర్ కొల్లమల్ల నా పేరు బాధలకు మొదటిసారి కష్టపడుతుందట. పాపం వారి నొప్పులు వస్తుందా నేను మొదటిసారి పోయి ఆమెను పరిశీలన చేస్తాను. పేరు పెట్టాలి అయ్యగారు పిలిపించి రాజుగారు యుద్ధాలు వేయదు రాజుగారు కుటుంబంతో యుద్ధాలు వేయదు కొడుకు అయ్యగారు పిలిపించి బ్రాహ్మణులు పిలిపించి పిల్లగారి పేరు పెట్టేస్తారు. బ్రాహ్మణులు వస్తే ఆ పిల్లగారి పేరు బాలవద్ది రాజు పేరు పెట్టారు. ఈ కథ ఇక్కడ ఉండగా నాగలపుడి గట్టులో మాయల పక్కి సాబ్ ఎట్లా వస్తుంది అయితే నాగలపుడి కట్టులా మీరు పక్కన సాయం పుట్టినప్పుడు నాకు ఏం ముట్టాయి ఒక నాటికర ఎండి బెత్తం అంగడి బెత్తం రాగి బెత్తం 3 బెత్తాలు ఉంటాయి. ఒక బకెట్ నాతో 150 మూటాలు ఉంటాయి. 100 మూటాలు ఉంటాయి. నాతో పక్కన ఏం చేస్తాను సార్ అదే కాకుండా నాతో నాతో అయ్యా నిమ్మల్గా మేము అడుగుతాం సార్ మీతో పక్కించే బాగుంటుంది లాంటి కర్ర పుట్టింది ఎండి పెద్దాం రాగి పెద్దాం కోట్ల మంత్రాలు పుట్టినాయి. ఇవన్నీ పుట్టగా గంగామూర్తి రామాచల్కా మీతో పుట్టింది. నాతో పుట్టిన బొమ్మదేవుడు దాని ఆయువు నా వద్ద ఉంది, నాది ఆయువు దాని వద్ద ఉంది. మంచిగా దానికి తగ్గు పట్టుకుంటే నాకి వస్తుంది, నాకి వస్తే దానికి వస్తుంది. మంచిగా దాని రక్క
ఇరుతుంది నాది రెక్క ఇరుతుంది నీ పంచుకో అది మార్గదే నేను మార్గయా నేను మార్గదే అది మార్గయా అందుకంటే ఈ లమాఖానికి ప్రతి ఒక్క ఆదివారం ప్రోగ్రాములు పెట్టిస్తుంటే మిమ్మల్ని పట్టుకొచ్చిన తేనాలు భజన పట్టుకొచ్చినట్టు ఈ లమాఖానికి అమ్మ సుబ్బారెడ్డి గారి అధ్యక్షతలో అందులో పత్రికలు పెట్టింది కాబట్టి మీరు వస్తుందండి నీవు వచ్చావు రాని నీ దేశం ఎక్కడా నీ కొత్తం ఎక్కడా నీ రాత్రి ఎక్కడి అమ్మా మాది మౌలాలిపేట ముగిలాలిపేట అంటే ఈ మౌలాలి కాదు ఇదో మౌలాలి మాది మౌలాలిపేట మౌలాలిపేట నుండి గాండ్లోలం అయితే నేను ఆ ఊళ్ళో ఉన్నాను ఈ పక్కి సాబు ఎక్కడ పోయిండు పోయి అట్లా వస్తూ నన్ను చూసిండు నన్ను చూసి వారి మంత్రం చేత వారి మహిమ చేత నన్ను మసి చేసి పట్టుకొచ్చిండమ్మా అమ్మ ఎంత కష్టం వచ్చిందా బిడ్డ సాయం నీ కొడుకు బిడ్డ కొడుకు బిడ్డలు ఇవ్వలేరు రోజు పక్కిన వాడు వారు పిలిపించి వారి ఇష్టమైన దెబ్బలు కొడుతున్నారు ఇప్పుడు రమ్మని ఎందుకమ్మా ఎవరు రమ్మంటే ఎందుకు వెళ్తావమ్మా నువ్వు పక్కిన వాడు రమ్మంటే భయం ఎందుకంటే తాగుతాడు నిస్సా ఉంటాడు గంజాయిలాగా పుల్లు మీద ఉండి వాడు నన్ను రంగు చేసుకుంటూ ఇష్టమైన కొడతాడమ్మా అమ్మ మరి భరించి బిడ్డ ఏం చేయాలమ్మా పోవాలనా ఎందుకాని పరగనన్ను నిలపినాడు ప్రాణమేమో ఎల్లేరే పోయమ్మానాడు ముచ్చటేమో కోత తాయనే బావయ్య నన్ను ఎందుకు నేను ముసలిదాన బావయ్య నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావుండగా నువ్వేరే మనసు మరి ఎందుకు జ్ఞానము లేదా నీకు పూనదు ఈ బుద్ధి నీకు పొసగదు బావా బావయ్య నేనుండగా పరాశ్రేణి కోరుట నేనుండగా పరాశ్రేణి పోయొద్దు కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వేషం మీద పోతే మంచిగా ఉండదు నేను గంగా వేషం కట్టుకొని నేను పలుగలు పట్టపోయి బాగా ప్రశ్నించింది ఆ దేవుని వేషం ఎప్పుడు పోతావా
ఓరుగంటి చెప్పు దేవుడి వల్ల బాలనాగమ్మకు కొడుకు పుట్టిండు. ఎంతమైన నమ్మదు. ఓరుగంటి చెప్పు దేవుడి వేషం కట్టుకొని బాలనాగం ఇంటికి పోయి ఖచ్చితంగా బాలనాగమ్మ పక్కకపోతే అయ్యా నువ్వు మాయ పకిరువా ఈ సంగమ వేషం కట్టుకొని ఆ పాలనాలు పట్టబోతావా ఆమె పచ్చి బాలింత పాపము 7 రోజుల స్త్రీ ఆమె దగ్గర పోవడానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఆదిగల పట్టు పక్షిరా ఆదిగల పట్టుకునే కూడా ఎవరెవరు నువ్వు పలహారి రాముడు ఎవరెవరు నువ్వు పలహారి రాముడు మహామంత్రగాడు ఈ ముండ కొడుకు ఏమంటారో చూస్తా అనేది మీరు చూసి ముసలి వాళ్ళకి నటిస్తా. మీరు ఎవరు మీరు చంగమూడు చంగమూడు ఎందుకు వచ్చావు ఇక్కడికి బిచ్చము మా కోట లోపల ఎవరు లేరు బచ్చగాడు దిశగాడు జోగి దండము ఎవరు రావద్దు ముందే కొడుకు మంత్రగాడు లేక లేక లామా ఖాన్కి వస్తే పోలీసులేరు హైదరాబాద్ హైటెక్ ఈ యొక్క క్లబ్లో ఉన్నదంటే ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మా అమ్మని చూస్తున్న కళ మా కళను ఉద్దేశి వచ్చిన మా వాళ్ళ మహానుభావులకు మా ధన్యవాదాలు మా వందనాలు మా కృతజ్ఞతలు. ఇది కనుక ఈ పలహారానికి మంత్రం చేసి బంద్ చేస్తా. అదే తర్వాత నేను గొడ్డలు ఎలా 7 బాగా చేసుకున్నా కానీ నా పిల్లలు ఏం చేస్తాను నువ్వు ఇంత పాపాత్మయ్యే వాటికి నువ్వు 7 భార్య పెళ్లి అంటే సంతానం లేదు అంతేనా అయ్యా మీకు ఎట్టారు కదా సంగతి నీ ఓరిగంటి శంభు దేవుడు నీ బాలనాగము సంతానం ఇచ్చిన భగవంతుడు నేను ఏమనుకున్నా అయ్యా నీ కాలుకొత్త నాకు సంతానించిన మాట ఉంటే నేను ఈ కొడుకు అంతేనా నీకు సంతానం ఇస్తున్నా అరే కోట్ల భూతాలు దృష్టికి పెట్టు ఇక చూసుకో పిల్లలు ఉంటాము. ఈ వరంగల్ జిల్లా నారిబెట్ట మండలము అమ్మాపురము గ్రామము నుంచి ఈ కొయ్య బొమ్మల కళా బృందము హైదరాబాద్ రావటము ప్రథమ కారకుడు జయనిధి తిరుమలరావు, ఆ తరువాత వేణుకుమారి గారు, ఇప్పుడు ఇక్కడి తెప్పించిన వాళ్ళు ఎవరంటే పందిరి గారు, మా సుబ్బారెడ్డి గారు. ప్రతి ఆదివారం ఈ యొక్క లామాఖాన్లో ఈ కళని పెట్టించి వచ్చిన మహానుభావులకు తృప్తి చేయటము వారికి మా కళాకారుల తరపున ధన్యవాదాలు. ఏది వాళ్ళందరి పేరు మీద ఒక్కసారి మీరు కూర్చుంటారు. మీరు కూర్చొని కొలం వేశారు. ఈ లామాకారంలో ప్రతి ఆదివారము ఒక ప్రోగ్రామ్ నడుస్తుందండి. ఈ సుబ్బారెడ్డి గారికి దక్కింది ధన్యవాదం. ఈ కళను మీరు దయచేసి ప్రయత్నంగా వీళ్ళందరి పేరు మీద వచ్చిన ప్రేక్షకుల పేరు మీద చూస్తున్న మహానుభావుల పేరు మీద మీరు కుడి పక్కన కొలటండి. కుడి పక్కన అయ్యా మీరు ఈ లమాకాల్లో ఈ ప్రోగ్రాం చేసినందుకు ఈ కళను ఉద్దేశించి వచ్చిన మహానుభావులు చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ మా ధన్యవాదాలు. వీళ్ళందరి పేరు మీద చూస్తున్న మహానుభావుల పేరు మీద మీరు జడకు పసుపు వెళ్ళిపోండి.
కొడుక నా ముచ్చులో వీరి బిడ్డ కొడుక బిడ్డ నా ముచ్చులో వీరి కొడుక నా పేరు బొల్లమల్లక్క నాకు 7 బిడ్డలు 3 కొడుకులు ఇటు మూలింటి ఎక్కువ ముద్దలు పోసాది గాళ్ళ పువ్వు తొంటా శవ ఓటి పిల్ల గంగు నా బిడ్డల పేరు ఈ 7 బిడ్డ పేరు ఎంత నా చక్కగా 3 కొడుకులు చిన్న బక్కడు పెద్ద బక్కడు నేనా బిడ్డ నేల బక్కడు కొడుక ఇగో అమ్మవారి కొడుకు ఇగో మా కథ చెప్పాలంటే ఉండదు ఇప్పుడు పాలలాగా బక్కడు నీ మొబైల్ చూస్తాం బిడ్డ అయితే ఈ మాట తీసుకొని ఆ యొక్క పట్టి సార్లు ఓడగా చెబుతున్నట్టు వచ్చిండు బాగా విషయం అవుతుంది చూస్తాం మా కథ కలిసి అమ్మా ఎవరో వచ్చి త్వర చాలా గంట పట్టి సంపాడుతున్నాడు అమ్మా మన ఇల్లు పురడీలు అని చెప్పాము అమ్మా అయితే వాడు కర్మడు వచ్చిండు వాడికి భిక్ష పెట్టాలి అమ్మాయి ముడగొడుకు ఇవ్వాలి ముడగొడక ఎవరు ఎవరు మేము దాచోడు దాచి కంచెలు నీ ఇంటే ఇల్లా లేదా ఉంటే ఆమె ప్రసిద్ధింది కాబట్టి ఇంట్లో ఉన్న సాధగాకుంటున్నది నేను పట్టుకొచ్చిన మేము దాచి వండితే ఇష్టం కొనేవాడి కాదు ఈ బాలనారాయణ సంతానం ఇచ్చిన వారు కంటే శబ్దు దేవుడు వచ్చి భిక్ష పెద్ద తీసుకుపోతా లేకుంటే ఇచ్చిన సంతానం తీసుకుపోతా అమ్మా నా గోవాడు కదా కావాలి ఉన్నాడమ్మా అయితే కడప నుండి భిక్షము పెట్టబోతా ఈ కడప దాటి రావాలన్నా సెలవు లేదుగా ఇక్కడ 7 గిళ్ళు తీసిపోయాడు నీ కుమారుడు చాలా రుణపడుతుందమ్మా చాలా ఏడుతున్నాడు నువ్వు వచ్చేదాకా ఊరుతుంది తల్లిదమ్ము అమ్మా అమ్మ స్వామి నా కుమారుడు అనేకగా వేస్తున్నాడట నా కుమారుడికి కొద్దిగా సనిభాయం ఇచ్చి వచ్చిన కాక సెలవుపడ్డాడు వాడు 4 గంటల సముద్రం వలన పుత్రుడైంది నేను వచ్చిన సంగతి తెలిసింది అందుకే నేస్తున్నాడు అందుకు కుమ్మరి పోతానికి తోలి ఆ పోరుని కొంత దుగ్గిన నా కుమారుడు చాలా వేస్తున్నాడండి నీ కొడుకు ఎందుకు వేస్తుందంటే నన్ను విన్న దేవుడు వచ్చి ఏడుతున్నాడు నీ కుమారుడు ఏడవకుండా మంటలు చేస్తా నోట్లో